బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనురాగ్ నగర్ బాయ్స్ హాస్టల్లోనైతే అనుకోని హత్య ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ ఓనర్ తోనే ఎఫ్ఐఆర్ పెట్టుకొని వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒకరినొకరు గొడవపడి కూడా ఒకరు హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. మల్లికార్జున నగర్ అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా మహేందర్ రెడ్డి అదేవిధంగా కిరణ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్, క్యాబ్ డ్రైవర్స్ గా ఉన్నారు. అయితే అదే హాస్టల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవటం అనేది జరిగింది. అయితే ఈ వివాహేతర సంబంధం వల్లే ప్రెసెంట్ వీళ్ళు హత్యకు గురయ్యారు, ఇందుకే వీళ్ళు గొడవ పడ్డారు అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ కూడా స్నేహితులు అవ్వటము, వీళ్ళలో ఒకరు మహేందర్ రెడ్డి ఇటీవలే కూడా హాస్టల్కు దూరంగా ఉంటూ ఉన్నారు. అయితే మళ్ళీ నిన్న హాస్టల్కి రావడంతో కూడా ఈ గొడవ స్టార్ట్ అయింది. మహేందర్ రెడ్డి ఎప్పుడైతే హాస్టల్కి రావడం చూశాడో కిరణ్ రెడ్డి వెంటనే కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇక గొడవ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణతోనైతే అక్కడే వంట వండే సామాగ్రి ఏదైతే ఉందో వాటిని ఆయుధాలుగా మార్చుకొని ఇద్దరైతే ఆ వంట వండే గంటలు ఉంటాయి కదా వాటితోనే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఆ గంటలతోనే కిరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి వీరిద్దరూ కూడా కొట్టుకోవటం అనేది జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన అనంతరం కూడా మహేందర్ రెడ్డిని కిరణ్ రెడ్డి అదే గంటతో పొడిచి చంపిన ఘటన చోటు చేసుకుంది. ప్రెసెంట్ ఈ బాయ్స్ హాస్టల్లో జరిగిన ఘటన అయితే ప్రెసెంట్ అక్కడ సంచలనంగా మారింది. అక్కడికి పోలీసులు అదేవిధంగా క్లూస్ టీం వాళ్ళందరూ కూడా చేరుకొని అక్కడ ప్రెసెంట్ అయితే అక్కడ వాతావరణాన్ని కూడా వాళ్ళ అదుపులో ఉంచడం అనేది జరిగింది. ప్రెసెంట్ అక్కడ మొత్తం అక్కడ మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. అది మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఉన్న హాస్టల్ మల్లికార్జున నగర్లో ఉన్న అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్ మన విజువల్స్ లో చూస్తుంది. అయితే అదే హాస్టల్లో కొన్నాళ్ళుగా కూడా మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు. ఆ అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు క్యాబ్ డ్రైవర్స్ గా వర్క్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అదే హాస్టల్ ఓనర్ ఎవరైతే యువతి ఉంటారో తనతో కూడా వీళ్ళిద్దరూ కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగానైతే ప్రెసెంట్ ప్రాథమిక నిర్ధారణ ద్వారా తెలుస్తుంది. అయితే ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి కానీ లేకపోతే అనుకోని రీజన్స్ వల్ల కానీ ఇటు మహేందర్ రెడ్డి కూడా ఈ హాస్టల్ నుంచి గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నాడు. కిరణ్ రెడ్డి మాత్రమే ఈ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే నిన్న మహేందర్ రెడ్డి ఈ హాస్టల్కి రావటం జరిగింది. ఇది తన స్నేహితుడైన కిరణ్ రెడ్డి చూశాడు. అయితే ప్రెసెంట్ అయితే వివాహేతర సంబంధం ఇష్యూ కూడా వీళ్ళ మధ్య ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటి మధ్య కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిపోయింది. మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ కూడా ఉన్నారు. అయితే అక్కడున్న వంట సామాగ్రి, వంటగదికి దగ్గరలో కూడా వీళ్ళు గొడవ పడుతూ అక్కడున్న వంట సామాగ్రి ఏదైతే ఉందో దాంతో కూడా వీళ్ళిద్దరు దాడి చేసుకోవటం అనేది జరిగింది. అయితే ఈ దాడిలో ఒక్కసారిగా కూడా కిరణ్ రెడ్డి అక్కడున్న అన్నం వండే గంట ఏదైతే ఉందో దాంతో పొడిచి మహేందర్ రెడ్డిని చంపిన ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, అసలు ఈ హత్య గురించి డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మల్లికార్జున నగర్లో అనురాగ్ రెడ్డి హాస్టల్ బాయ్స్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే రన్ చేస్తున్నారు. అయితే తాజాగానే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించి గతంలో ఇక్కడ హాస్టల్ రన్ చేశారు. అయితే మేనేజ్మెంట్ కూడా మారింది అని చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అనురాగ్ రెడ్డి డీలక్స్ బాయ్స్ హాస్టల్. ఈ హాస్టల్ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే హాస్టల్లో ఉంటున్నటువంటి అటు వర్కింగ్కి సంబంధించినటువంటి బాయ్స్ కావచ్చు, అదేవిధంగా చదువుకుంటున్నటువంటి అబ్బాయిలు కావచ్చు ఇదే హాస్టల్లో ఉంటున్నారు. దాదాపు 30 నుంచి 45 మంది వరకు ఈ హాస్టల్లో ఉంటున్నారు. నిన్న ఒక్కసారిగా ఎవరైతే ఈ హాస్టల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ పద్మ అనేటువంటి ఒక మహిళ ఉందో ఆ మహిళ ఆల్మోస్ట్ ఒక 6 to 8 months నుంచి ఈ హాస్టల్ని రన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే హాస్టల్లో ఉండినటువంటి మహేందర్ రెడ్డి గతంలో, అదేవిధంగా కిరణ్ రెడ్డి ఇక్కడే నివాసం ఉన్నారు. దాదాపు 1 సంవత్సరం పాటు వాళ్ళంతా కూడా ఫ్రెండ్షిప్లో క్యాబ్ నడిపించుకుంటూ ఒకే గదిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా 3 రూమ్స్ ఉంటాయి. 3 రూమ్స్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి రూము కిరణ్ రెడ్డి ఉన్నటువంటి ఇదే రూము పోలీసులు అయితే మాత్రం లాక్ చేశారు. ఈ ఘటన జరిగినటువంటి రూమ్, ఈ రూమ్లోనే కిరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా, తక్కువ టైంలో ఎక్కువగా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాత ఈ కిరణ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మహేందర్ రెడ్డి కలిసి పనిచేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి.
వచ్చాయి. అయితే ఈ రూమ్లో ఉన్నప్పటి నుంచి కూడా మహేందర్ రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మహేందర్ రెడ్డి ఇదే హాస్టల్లో ఉన్నటువంటి పద్మతో చాలా క్లోజ్గా ఉండడం, వాళ్ళిద్దరి మధ్య కూడా ఇల్లీగల్ రిలేషన్ నడుస్తూ ఉండడం, కిరణ్ రెడ్డికి అది నచ్చకపోవడం, తరచూ ఆ పద్మ కావచ్చు అదేవిధంగా మహేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. తర్వాత కిరణ్ రెడ్డి మందలించే ప్రయత్నం చేశారు, మీ ఇద్దరు కూడా గొడవ పడొద్దు అని చెప్పేసి. మందలించేటువంటి టైంలోనే కిరణ్ రెడ్డికి అంటే ఈ హాస్టల్కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే రన్ చేస్తారో అమ్మ పద్మకి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడడం వల్ల మహేందర్ రెడ్డిని బయటికి పంపించడం, ఆ తర్వాత కిరణ్ రెడ్డి పద్మ వీళ్ళిద్దరు కూడా క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇవన్నీ విషయాలు కూడా ఈ ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో మహేందర్ రెడ్డికి తెలుసు. అయితే ఆ తర్వాత మహేందర్ రెడ్డిని తను ఆ పద్మకి కాంటాక్ట్ అవ్వడం కోసం, పద్మాని కలవడం కోసం ప్రయత్నాలు చేయడం, ఫోన్స్ చేయడం, ఇక్కడికి రావడం, ఇదంతా కూడా గమనించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి పద్మకి ఉన్నటువంటి రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మహేందర్ రెడ్డిని ఎలా అయినా సరే మధ్యలో నుంచి తొలగించాలని వాళ్ళు పిలిచి నిన్న తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున 3-3:30 గంటల ప్రాంతంలో కాల్ చేయంగానే, పద్మ కాల్ చేయంగానే తెల్లవారుజామున అయితే ఎవరు ఉండరు, నువ్వు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసానని చెప్పినటువంటి టైంలోనే ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో మహేందర్ రెడ్డి ఈ హాస్టల్ దగ్గరికి వచ్చాడు. ఆ టైంలో చుట్టూ ఇదంతా కూడా ఫ్యామిలీస్ ఉండేటువంటి ప్రాంతం, కేవలం ఇది ఒకటే హాస్టల్కి ఇచ్చినటువంటి బిల్డింగ్, ఎవరు ఉండరు కింద. మరోవైపు సీసీ కెమెరాస్ కూడా ప్రస్తుతం పనిచేయడం లేదంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను వచ్చే టైంలో సీసీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేస్తాను అని చెప్పేసి ముందుగానే తనకి చెప్పింది అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎప్పుడైతే మహేందర్ రెడ్డి లోపలికి ఎంటర్ అయినటువంటి సమయంలో అప్రాక్సిమేట్లీ 3-3:30 ప్రాంతంలో, అంటే ఎవరు కూడా అందరూ డీప్ స్లీప్లో ఉంటారు, ఆ టైంలో ఎవరు లేగరు. అయితే డైరెక్ట్గా కూడా తను ఉండేటువంటి గది ఏదైతే ఉందో ఆ గది నుంచి డైరెక్ట్గా ఇక్కడ కిరణ్ రెడ్డి ఉంటున్నటువంటి గది వరకు పిలిపించారు. అప్పటికి మహేందర్ రెడ్డి అడుగుతున్నాడు ఆ మహిళని, ఎందుకు కిరణ్ రెడ్డి రూమ్లోకి రమ్మని చెప్తున్నావు, తనకి నాకు మాట లేవు, ఇద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నాయి, నేను రాను అని చెప్తున్నప్పటికీ కూడా లేదు, ఇక్కడైతే ఎవరికి వినిపించదు, ఇదే గదిలో కూర్చొని మాట్లాడదాము అని చెప్పేసి లోపలికి తీసుకొచ్చారు. లోపలికి తీసుకొచ్చిన తర్వాత డోర్ పెట్టేసి వాళ్ళు మాట్లాడుతూ ముందుగా వాళ్ళ ముగ్గురు మధ్య కూడా అంటే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని బయటికి చెప్పడం కానీ, లేకపోతే మా ఇద్దరి మధ్యకి నువ్వు రావద్దు గతం గత అని చెప్పేసి పద్మ అనే మహిళ ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో మహేందర్ రెడ్డిని బయటికి వెళ్ళిపోవాలి, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి తను చెప్పే ప్రయత్నం చేసింది. ఆ టైంలో వాళ్ళ ముగ్గురు మధ్య కూడా వివాదం అనేది ఎక్కువయ్యి ఆ తర్వాత ఒకరినొకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒకవైపు కిరణ్ రెడ్డి, మరోవైపు పద్మ అనే మహిళ వీళ్ళిద్దరూ కలిసి మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని కింద పడేసి అక్కడ ఉన్నటువంటి వంట సామాన్ ఏదైతే ఉందో ఆ వంట సామాన్తో తల మీద కొట్టడం ఇవన్నీ చేశారు. ఆ తర్వాత అతను పెద్దగా కేకలు వేసే ప్రయత్నం చేశారు, తనని అరవకుండా చేసి అక్కడే ఉన్నటువంటి కిచెన్ కూడా చాలా దగ్గరగా ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడ హాస్టల్కి సంబంధించినటువంటి అన్ని వస్తువులతో పాటు మరోవైపు కిచెన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి కత్తి అవన్నీ కూడా అవైలబుల్గా ఉండడం, ముందుగానే వాళ్ళు ఎలాంటి అరుపులు కానీ సౌండ్స్ కానీ రాకుండా చాలా ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేయాలి అని చెప్పేసి మొదట మందలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వినకపోవడంతోనే ఇదంతా కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడే ఉన్నటువంటి ఈ టేబుల్ కూడా చూడొచ్చు, కూరగాయలు కట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇదంతా కూడా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి చాక్స్ని వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా తనని పొడిచే ప్రయత్నం చేశారు. ఫస్ట్ భయపెట్టాలి అని ప్రయత్నం చేశారు. ఎక్కడా వినకపోవడం, తను ఈ విషయాలన్నీ కూడా బయట చెప్తాడు అనే ఒక భయంతో పద్మ, కిరణ్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరూ కలిసి అత్యంత దారుణంగా తననైతే లోపలే చంపారు. ఆ తర్వాత చంపిన తర్వాత లోపల నుంచి డైరెక్ట్ గా కూడా బయటికి తీసుకొచ్చారు. ఇలానే ఈడ్చుకుంటూ తనని పట్టుకొని ఇద్దరు ఆల్మోస్ట్ గేట్ వరకు తీసుకొచ్చి అక్కడే పడేశారు. ఆ తర్వాత 100కి డయల్ చేయడము, పోలీసులు రావడము, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇటు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, పద్మ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అక్కడ స్టేషన్లో ఉన్నారు. ఒకవైపు క్లూస్ టీమ్ కూడా అన్ని వివరాలను సేకరించింది. మరికొద్దిసేపట్లోనే వివరాలను సేకరించిన తర్వాత ఇప్పటికే ఎవరైతే చనిపోయిన వ్యక్తి మహేందర్ రెడ్డి ఉన్నాడో తనకి సంబంధించి గతంలోనే రీసెంట్గా వాళ్ళ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి బాగోలేనటువంటి టైంలో సంథింగ్ కారు ఇన్సిడెంట్ జరిగి చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. తనకి సంబంధించి ఒక చెల్లి ఉంది. కుటుంబ సభ్యులు కూడా తన తండ్రి ఒక్కరే ఉన్నట్లు తెలుస్తుంది, అమ్మను కూడా కోల్పోయినట్లుగా కూడా తెలుస్తుంది. తనకంటూ ఎవరు లేరు, కేవలం ఇప్పుడు ఒక చెల్లి ఉంది. వాళ్ళ నాన్న కూడా చాలా ఏజ్డ్ పర్సన్గా తెలుస్తుంది. అయితే ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం ఎవరూ లేకపోవడము, తను ఏదో పొట్టకుటి కోసం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ డ్రైవింగ్ ఉపాధి నమ్ముకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి టైంలో ఇలా రిలేషన్ పెట్టుకొని అక్రమ సంబంధం వల్ల వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు రావడం, పద్మ కంప్లైంట్ చేయడం, ఇదంతా కూడా అయిన తర్వాతనే మాత్రం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అన్ని వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు.
ఈ హాస్టల్లోనే పరిచయమా? వారి గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డికి మహేందర్ రెడ్డికి ఇదే హాస్టల్లో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ హాస్టల్లోనే గతంలోనే వీళ్ళిద్దరు కలిసి ఇక్కడే ఉంటూ క్యాబ్ డ్రైవర్స్గా పనిచేసే వాళ్ళు. ఒకరు సూర్యాపేటకి సంబంధించినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. ఇంకొక చనిపోయినటువంటి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను జనగాంకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళిద్దరు పరిచయాలు కూడా ఇక్కడ ఏర్పడము, ఆ తర్వాత వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్గా వర్క్ చేయడము, అదంతా క్యాబ్ డ్రైవర్స్ దగ్గర పరిచయం ఏర్పడిన తర్వాత ఒకే హాస్టల్లో ఉందాం, ఒకే రూమ్లో ఉందామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిచయం అంతా కూడా ఏర్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ హాస్టల్లో ఎవరూ లేరు, ఖాళీ చేశారు. చూడొచ్చు, హాస్టల్ లోపలికి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో బాయ్స్ హాస్టల్ ఇదంతా కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఇలానే ఒక రూమ్లోనే ఉండేవాళ్ళు. తనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్లీనెస్ అదంతా ఏర్పడి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు రావడం వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే ఇక్కడ ఉన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన అప్పుడు కూడా కేవలము ఆ రూమ్లో కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రమే ఉంచారు. స్పెషల్గా ఇక్కడ ఉన్నటువంటి పద్మకి తనకి రిలేషన్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావద్దు అని చెప్పేసి తనకు మాత్రమే ఒక గదిని కేటాయించినట్లు తెలుస్తుంది. ఆ గదిలో జరిగేటువంటి సమయంలో కిరణ్ రెడ్డి ఉన్నాడు, పద్మ ఉంది, దాంతో పాటు వచ్చినటువంటి మహేందర్ రెడ్డి ఉన్నారు. ఒకవేళ తన స్నేహితులు కానీ ఎవరైనా ఉండి ఉంటే ఇలానే రూమ్కి వచ్చి 4, 5, 6 కానీ ఉండి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేది. కానీ చాలా ప్లానెడ్ ప్రకారమే తనకి మాత్రమే ఒక రూమ్ని మాత్రమే కంప్లీట్గా కేటాయించి తను ఎప్పుడైనా సరే తనతో ప్రైవసీగా గడపాలన్నా లేకపోతే ప్రైవసీగా మాట్లాడాలన్నా సరే ఈ గదిని ఉపయోగించుకోవడానికి ఇదంతా కూడా చేశారు అన్న ఆరోపణలు కూడా అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సుజాత. సో ప్రజెంట్ ఈ బాయ్స్ హాస్టల్లో చోటు చేసుకున్న ఘటన అయితే ప్రజెంట్ సంచలనంగా మారింది. అయితే పోలీసులు అయితే దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరైతే మహేందర్ రెడ్డిని హత్య చేశారో, అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరిగింది. ముందుగా కేవలం వివాహేతర సంబంధంలో అనుకోకుండా జరిగిన ఘటనగా భావించినప్పటికీ ఇది ప్లాన్ ప్రకారమే. ఇటు ఎవరైతే హాస్టల్ ఓనర్ ఉన్నారో పద్మ, అదేవిధంగా తను ఎవరితోనైతే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కిరణ్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా మహేందర్ రెడ్డి వీళ్ళ మధ్య ఉన్న విషయాన్ని ఎక్కడ బయటకు చెబుతారో అనే భయంతో ప్లాన్ ప్రకారమే కూడా పొద్దున్నే కూడా తెల్లవారుజామునే తనను పిలిచి అరుపులు బయటికి వినిపించకుండా అదే రూమ్లో, అంతకుముందులో కిరణ్ రెడ్డి మహేందర్ రెడ్డి ఏ రూమ్లోనైతే కలిసి ఉండే వాళ్ళ హాస్టల్లో అదే రూమ్లో కూడా వాళ్ళిద్దరూ తనని పిలిచి అరవకుండా ఆత్మహత్య చేసినట్లుగా తెలుస్తుంది. అరుపులు ఎవరికీ వినిపించకుండా ప్లాన్ ప్రకారం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా కూడా మహేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ హాస్టల్కి వచ్చిన తర్వాతే ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ క్యాబ్ డ్రైవర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ మహేందర్ రెడ్డి కుటుంబ నేపథ్యం కూడా పేద కుటుంబం. అదేవిధంగా తనకు తల్లి కానీ ఎవరూ లేరు, కేవలం ఒక వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, అదేవిధంగా తనని నమ్ముకొని ఉన్న ఒక సిస్టర్ వీళ్ళు ఉండటం జరిగింది. అయితే మహేందర్ రెడ్డి కొన్ని రోజులుగా కూడా ఈ హాస్టల్ నుంచి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే పద్మ, కిరణ్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం ఉందని తెలిసిందో ఆ తర్వాత తనతో మాట్లాడటము, చిన్న గొడవలు అవటం, మహేందర్ రెడ్డి దూరంగా ఉండటం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత వీళ్ళు ఈరోజు ఉదయాన్నే కూడా మహేందర్ రెడ్డిని రమ్మని పిలిచారు. పిలిచినప్పుడు కూడా మహేందర్ రెడ్డి కిరణ్ రెడ్డి ఎలానో తన ఫ్రెండ్ కాబట్టి నమ్మి అక్కడికి రావటం అనేది జరిగింది. వచ్చిన తర్వాత అదే రూమ్లోకి కూడా తన్ని పిలిచి డెఫినెట్గా హాస్టల్ అంటే చాలామంది పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. హాస్టల్ మొత్తం కూడా అక్కడ చూస్తే కూడా చుట్టూ కూడా నివాసాలే, మొత్తం కూడా కేవలం ఇది ఒక్కటే హాస్టల్. సో ఇటువంటి నేపథ్యంలో తను చిన్నగా అరిచినా మాట్లాడినా కానీ వినిపిస్తుంది. డెఫినెట్గా తెల్లవారే సమయంలోనైతే ఎక్కువగా కూడా నిద్రలో ఉంటారు, అప్పటికి ఎక్కువగా కూడా మేల్కోరు అని చెప్పేసి కూడా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా కూడా ఇటు పద్మ అదేవిధంగా కిరణ్ రెడ్డి వీళ్ళిద్దరూ ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసి మహేందర్ రెడ్డిని పిలిచి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రజెంట్ పోలీసులు దీని మీద పూర్తి వివరాలు సేకరించేందుకు విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. బిగ్ టీవీ డిజిటల్